అరే పువ్వాడ అజయ్, అరే పువ్వాడ అజయ్, నువ్వు ఏదైతే ఈ చేతబడి మంత్రాలు చేసి ఖమ్మంలో ఉన్నోళ్ళందరూ నప్పులు పాలు చేసి వివిఐపి సెక్యూరిటీకి ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని చంపే మంత్రగాళ్ళనేమో ఆ మమతా కాలేజ్ వెనకాల హాస్టల్ అమ్మాయిలు ఉన్నారు. ఆ మమతా కాలేజ్ వెనకాల హాస్టల్ అమ్మాయిలను పెట్టేమో చేతబడి మంత్రగాళ్ళని సాఫ్ట్వేర్ ఇంజనీర్లతోనేమో జనాలందరినీ ఏడిపిస్తాడంట వీడు పువ్వాడ అజయ్ గాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెట్టి మమతా కాలేజ్ అమ్మాయిలను దెంగిపించి వీడేమో జనాలందరినేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్లను పెట్టి ఎస్పీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఉంటే ఎస్పీ ఆఫీస్ వాళ్ళనేమో చేతబడి మంత్రాలతో చేస్తాడంట పువ్వాడ అజయ్ గాడు. ఎస్పీ ఆఫీస్లోనేమో చేతబడి మంత్రాలతో హ్యాండిల్ చేస్తాడంట. బయట మొత్తమేమో ఇది ఉన్నది. పువ్వాడ అజయ్ గాడు మమతా కాలేజ్ రూరల్ నక్సలిజం హెడ్ క్వార్టర్ ఏదైతే ఉన్నదో తెలంగాణ మొత్తానికి వాడిదే హెడ్ క్వార్టర్ ఉన్నది. అర్బన్ నక్సలిజం అంటే చేతబడి మంత్రాలతో చేస్తారు. రూరల్ నక్సలిజం అంటే గన్నులు తుపాకులు బాంబులతో చేసేదాన్ని రూరల్ నక్సలిజం అంటారు. అది న్యూట్రలైజ్ చేసినాం మేము. అర్బన్ నక్సలిజం అంటారు. అర్బన్ నక్సలిజం అంటే చేతబడి మంత్రాలు కెమికల్స్ ఈ ఐబీలో పనిచేసే అందరినీ వశీకరణం చేసేసి ఆ ఖమ్మం ఇంటెలిజెన్స్ బ్యూరో లంగాలు వచ్చేలాగా పనిచేస్తుంది అనే ఒక మాట ఉన్నదిగా. ఖమ్మంలో ఇంటెలిజెన్స్ బ్యూరో లంగాలు వచ్చేలాగా పనిచేస్తుంది అనే పాత మాట ఉండేది. ఇవాళ కాదు, నేను అడుగుపెట్టింది 2015లో ఖమ్మంలో. నేను అడుగుపెట్టక ముందు ఈ ఖమ్మం ఇంటెలిజెన్స్ లంగాలు వచ్చేలాగా పనిచేసి బాబునోళ్ళందరూ బలహీనులు అయిపోయి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే బాబునోళ్ళందరూ భయపడిపోతా ఉన్నారు బాబు అంటే అప్పుడు వచ్చిన సిక్కులోళ్ళ బాబునోడు వచ్చిండు. అప్పుడు బౌకర్ సింగ్ అంటే సిక్కులోళ్ళ బాబునోళ్ళ ముద్దు బిడ్డ బౌకర్ సింగ్ వచ్చినప్పుడు అది ఇవాళ వచ్చి ఇలా 11 సంవత్సరాలు అవుతుంది నేను ఖమ్మంలో అడుగుపెట్టి. అజయ్ గారు నువ్వు కాలేజ్ అమ్ముకొని దెంగేయి. ఒకటే మాట, అజయ్ గాని కేటీ రామారావు చెప్పాడు, రాహుల్ గాంధీ చెప్పాడు, వాళ్ళిద్దరు కలిసి పంపించిన బౌకర్ సింగే చెప్తాడు. అజయ్ గారికి కేటీ రామారావు చెప్పాడు, రాహుల్ గాంధీ చెప్పాడు, వాళ్ళిద్దరు కలిసి పంపించిన బౌకర్ సింగే చెప్తాడు. రాజా సింగ్ ప్లేస్లోకి మళ్ళీ బౌకర్ సింగ్ వస్తాడు. కాబట్టి అజయ్ గారిని ఖమ్మం వదిలిపెట్టి వెళ్ళిపో, నువ్వు తెలంగాణ వదిలిపెట్టి వెళ్ళిపో. నువ్వు తెలంగాణలో ఉన్నా అజయ్గా నువ్వు వెలమోళ్ళ ముఖ్యమంత్రికి డెత్ థ్రెట్ తీసుకురావడమో, రెడ్డోళ్ళ ముఖ్యమంత్రికి డెత్ థ్రెట్ తీసుకురావడమో, అసలు ముఖ్యమంత్రి అనే సీటుకి ప్రధానమంత్రి అనే సీటుకి డెత్ థ్రెట్ తీసుకురావడం, ఆ పంచభూతాల ఆధీనం అనే మంత్రగాడు ఉన్నాడుగా ఈనాడు ఆఫీస్ వెనకాల ఉన్న పంచభూతాల ఆధీనం మంత్రగాడే కానీ, నీ మమతా కాలేజీలో ఉన్న ఈ మంత్రగాడే కానీ, ఎవరైనా ఈ ఇద్దరు లంజడుకులు ఎవరైనా కానీ లంగాలు వచ్చే ఎవరు నడుస్తుంది. మీరు దెంగేయండి రే, ఖమ్మం వదిలిపెట్టి వెళ్ళిపోండి. నీ విజయవాడలో నీ చుట్టాలు ఉన్నారు కదా, నువ్వు విజయవాడ దెంగే. పువ్వాడ అజయ్ గారు ఖమ్మంలో ఉండొద్దు, తెలంగాణలో ఉండొద్దు. ఇదే ఫైనల్గా అన్ని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో అందరు కలిసి ఒకటే మాట, పువ్వాడ అజయ్ గారు ఖమ్మంలో ఉండొద్దు, వాడు విజయవాడ దెంగే, మీ చుట్టాల దగ్గర దెంగే వద్దు, నువ్వు వెళ్ళిపో, ఖమ్మం అమ్మేసుకో. నువ్వు షర్మిలారెడ్డికి అమ్మితే హ్యాపీరా, పవన్ కళ్యాణ్కి అమ్మితే